సుధా అనగా అమృతము. అంతేకాదు మనలో ఉన్న నాద బిందు కళల యొక్క ఐక్యమును సుధా అంటారు. మనలో నాద, బిందు, కళ ఈ 3 ఉన్నాయి కదమ్మా! ఈ మూడిటి యొక్క ఐక్యమే సుధా అంటారు. నాదము అంటే ఏమిటి? మన ముఖ్య ప్రాణం ఆత్మ. ఏమ్మా! అంతే కదా! పైనుంచి వస్తోందిగా నాదము, శ్వాస. బిందువు ఏమిటి? ఆజ్ఞాచక్రం. అది బిందు స్థానము. ఈ రథాన్ని నడిపించేది రథసారథి. అవునా? నువ్వు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆ ఆజ్ఞాచక్రం దగ్గర ఆలోచన చేసుకుంటూ కింద ఉన్న మనసుకి కళ, అది కళ. మనసు కళ. దానికి ఆజ్ఞ జారీ చేస్తావు. నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి అని. అప్పుడు అదేమైంది? నాద బిందు కళ. ఈ సృష్టిలో అంతా ఇలానే ఉంటుంది. నాదము శ్రీ విద్యాంతర్గతంగా చూస్తే బిందువు. పైన పరానాదం అమ్మ సారీ. పైన పరానాదం ఈం అయి అది శ్రీచక్రంలోకి వచ్చినప్పుడు బిందువయింది. బిందువు నుంచి ఆమె కళ హ్రీంకారాసన గర్భితానలసికాం. ఆ హ్రీం బీజం అయింది అంటే ఆమె హృదయ స్థానం అయింది అని. అక్కడి నుంచి స్థూల సృష్టి చేసింది అని. నాద బిందు కళ యొక్క సంధానమే సుధా అంటారు. అది. అందుకే చాలా మంది చూడండి, మనసుతో మాట్లాడటం అది పరిపూర్ణమైన భాష కాదు. పరిపూర్ణమైన భావము కాదు. పరిపూర్ణమైన మాట కాదు. వాగ్దానము కాదు. నిజంగా చెప్పు ప్రామిస్ అది చేసి అందరూ అంటుంటారు చూడండి. లేదండి రాముడు మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడు. మనం మాట ఇచ్చామంటే మాయా మాటలు. అవునా? మూడిటిని యొక్క అనుసంధానం చేసుకుంటూ కొందరు నాదబిందు కళ చేసుకుంటూ విశుద్ధి చక్రంలో వైఖరిలో ఏమ్మా చాలా గొప్పటి విషయాలు మాట్లాడుతుంటారు. గొప్ప గొప్ప ఊహలు ఆలోచనలు కూడా సాహిత్య రూపంలో వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అవునా? అమ్మవారి పాటలు గాని ఇది నాదబిందు కళ యొక్క ఐక్యానుసంధానం వలన అమ్మవారి మీద అంత గొప్ప పాటలు ఆనందంగా రాశారండి. అమ్మవారు కూడా నాదబిందు కళ ఈ 3 యొక్క సంధానం వలన అమ్మవారు ఈ శ్రీచక్రాన్ని నిర్మించిందండి. ఎంత అందమైన శ్రీచక్రం. అవునా? ఎంత అందమైన పాట రాశారండి. అవునా? అలానే అమ్మవారి విషయానికి వస్తే అందమైన సృష్టి జరిగింది అని. ఈ ఐక్యానుసంధానమే సుధా, అమృతం అండి. మిగతావన్నీ విషం అండి. ఇప్పుడు మనలో కూడా చూడండమ్మా, ఎన్నో మంచి మంచి ఊహలన్నీ ఉంటాయి. ఎప్పుడైనా మనకి బాధలో ఉన్నప్పుడు, లేదా మనసు అతలాకుతలం అవుతున్నప్పుడు, మనసు స్థిరంగా లేనప్పుడు, మనకి ఎక్కడో మనకి ఆనందాన్నిచ్చే ఊహలు, ఆలోచనలు ఎక్కడో నగలు దాచినట్టు దాస్తాం. ఆ సంఘటన తలుచుకొని ఆనందంగా ఆ క్షణం మనం దుఃఖాన్ని తొలగించుకుంటాం. అంతే కదా! ఇదే మనం ఆస్తులు. అదే కొద్దిగా ఊరట అన్నమాట. అంతే కదా! అబ్బా! లాస్ట్ బర్త్‌డే నా పుట్టినరోజు కానీ, లేదా మా వారు నాకు ఫస్ట్ పెళ్లి రోజు నాకేమిచ్చారు. ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు అవి తలుచుకున్నప్పుడు మీకు బాధగా ఉన్నప్పుడు కొద్దిగా మీకేంటంటే ఒక ఓర్పు, ఇంకొకటి ఒక శక్తి అనేది వస్తుంది. పర్వాలేదులే. నాకవి చూసుకొని మురిసిపోవటానికి, నన్ను ఓదార్చడానికి కనీసం కొన్ని మంచి ఊహలన్నా నా జీవితంలో ఉన్నాయి. ఏవి లేవు అనంటే వాడు అంతకంటే దురదృష్టవంతుడు కాదు. వాడు అంతకంటే ఎంత దురదృష్టవంతుడంటే వాడికి మంచి ఊహలు లేవయంటే అటువంటి వాడిని డిస్ట్రెస్‌లో వెళ్తారు. ఎప్పుడు డిప్రెషనే. ఎప్పుడు లేదు లేదు అనుకుంటూనే పోతుంటారు. ఎంత అమ్మవారు ఇస్తుంటే నాకేమి ఇవ్వలేదని అంటుంటారు. తృప్తి, సెల్ఫ్ కాంటెంట్‌మెంట్ ఆత్మ తృప్తి అనేది ఉండదు. ఏనన్నా? అందుకే తృప్తి ఉండాలి. అది ఉన్నప్పుడు మన ఊహలే మంచి ఊహలే సుధా. ఏమా చెడు ఊహలు అది గరళము, విషము. సో, సుధా సాగర అంటే నీలో గూడా ఆ అమ్మవారు సుధా రూపంలో మంచి మంచి దివ్య భావాలు, దివ్య సంస్కారాలు, గురువుల యొక్క సాంగత్యము, గురువుల యొక్క అనుగ్రహాలు, శ్రీ విద్యల గురించి తెలుసుకోవటము, దాన్ని క్రియాయోగంలో మలుచుకోవటము, ఇదంతా నీ జీవితంలో అమృతమయము. అమృతంలో తడుస్తున్నావు. నీ కాలమనే వర్షం, కాలమనే అమృతం కురుస్తోందే,
అందులో తడుస్తున్నావు నువ్వు. అందుకే నీ జీవితం ఆనందమయము అని. అందుకే గురువు గారు ఆనందగణకి అమ్మవారు, అది అమ్మవారి నామమే వాళ్ళ గురువులు ఇచ్చారు. గురు పరంపర ఆనంద ఘన అని. ఆయన లోపల విషయమే ఉంది పాపం. అంటే బాధలు ఎంత కష్టం వచ్చినా కూడా ఆ సుధలోనే వాళ్ళు ఉంటారు, ఆత్మలోనే కలిగి ఉంటారు అని. మనలో కూడా ఆ చెడు అనేది మనం నిర్మూలన చేసుకుంటే మన జీవితం కూడా అమృత తుల్యం అవుతుందని గుర్తుంచుకోండి. అది ఉన్నంత వరకు కూడా విషము అమృతము రెండు ఒక చోట ఉండవు. ఓకే, అర్థమవుతుందా? సింపుల్. సుధా అంటే అదే నాన్న. సుధా అంటే ఏంటంటే ఎక్కడో అమ్మవారు సుధాసాగర మధ్యస్థ అంటే అక్కడ ఏదో అమృతం సముద్రం మనం మన భౌతికంగా ఆలోచనలతో మన శ్రీ విద్యను అర్థం చేసుకోవటం కాదు ఏమ్మా. మనం వాడెవడో చెప్పాడు రాముడు మంచివాడు అంటే అవునండి రాముడు మంచివాడు అని అలా కాదు అర్థం చేసుకోవటం. అంటే ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడు సత్యమే తానుగా బతికిన వాడు సత్యమే. మంత్రము మంత్రి అయి బతికాడు ఆయన. అందుకే సత్య హరిశ్చంద్రుడు. శ్రీరాముడు ఎలా అయ్యాడు? రాముడి మాటయే తానయ్యాడు. అర్థమైందా? ఆయన మాట ఇచ్చాడు అంటే అమ్మవారు మాట ఇచ్చినట్టే. అది మనం తెలుసుకోవాలి. మాట వేరు, నేను వేరు, నేను మాట ఇస్తున్నాను అనేవి మూడు లేవు అక్కడ. అవునా? మరి కర్ణుడు చూడండి, దానము చేశాడు అంటే ఎవరు వచ్చినా కూడా లేదు అనుకుంటూ దానం చేసుకుంటూ పోయాడు. ఎంత కష్ట సాధ్యమైంది అని అడిగినా కూడా ఇస్తూ పోతారు. అలా అన్నమాట. సో అవి సహస్రార పైన జరుగుతాయి. ఏది? నాద బిందు కళల యొక్క ఐక్యమును సుధా అంటారు నాన్న. అవి ఎక్కడ జరుగుతున్నాయి? సహస్రార పైన జరుగుతూ ఉంటాయి. ఈ నాదము బిందువై కళ అంటే బిందువులో శివశక్తులు వారిద్దరూ కలవటం, ఆ బిందువులో వారే నాదస్వరూపంగా అక్కడికి రావటం. నాదా తను మనిషం ఈ పాట ఉందే, ఇదే పరాశూన్యం నుంచి అని వచ్చి బిందువు దగ్గరకు వచ్చిన అది నాదము. అది బిందువు దగ్గరకు వచ్చినప్పుడు బిందువు అయింది. ఆయన సంకల్పము అమ్మవారు రెడీగా ఆయనలోనే కార్యరూపంలో కలిగి ఉంది. దాన్ని ఏమేం చేసింది? ఇంకా తన కళలను చూపిస్తోంది. ఇదే కామశాస్త్రము అంటారు. ఇదే పంచదశిలో మధ్యకూటమి పెయ్యేహిలో అసకహలరీం అనేది అక్కడ కలవటం జరిగింది. దాని ఎగ్జిక్యూషన్ ఏమో బిందువు అంటే గణాద బిందు కళ ఇక్కడ హ్రీంకారంలో ఆ మహదాకాశాల్లో అమ్మవారు హ్రీం రూపంలో అవన్నీ కూడా అవన్నీ ఏవి ఆ సంకల్ప కార్య రూపంగా బయటికి వచ్చినది ఈ అమ్మవారు. ఈ హ్రీంకారము ఈ అమ్మవారు ఈ బీజ ఉందే ఇక్కడి నుంచి ఆమె ఏమైంది? కళగా అనేకము చేసింది. సో ఈ హ్రీం బీజం ఏమిటి? సహస్రారం వరకు అదంతా కూడా సుధాసాగరము. అర్థమైందా? సుధా సాగరము. ఎవరికి తెలియదు ఇది రహస్యం. కిందవన్నీ కళలమ్మా, అనేకం. ఎక్కడో పరాశూన్యంలో నాదం ఏమైంది? బిందువై కళగా సహస్రార కళ 1000 కళలతో పెద్ద సముద్రం సుధాసాగరం మధ్యంలో ఆవిడ కూర్చొని ఉంది. అక్కడి నుంచి ఆవిడ హ్రీం అంటే హృదయ స్థానంలో క్లీం స్థానంలోకి వచ్చి అక్కడి నుంచి ఈ యొక్క ఏది పంచదశిలో 3వ కూటమి సకల హ్రీం అంటే ఈ సృష్టినంతా స్థూల రూపంలోకి తీసుకొచ్చింది అని. అంటే నాద బిందు కళలు సహస్రారం వరకు ఉండేవి అన్నమాట. సో ఇవి ఈ నాద బిందు కళలుగా వేరువేరుగా ఉంటాయి. ఎక్కడ? శాస్త్రారం కింద అవి ఎలా ఉంటాయి? నాద బిందు కళలు వేరువేరుగా ఉంటాయి, అవి కలిసి ఉండవు. అదేంటంటే అంతవరకు వాళ్ళిద్దరూ ఒకటే. అక్కడి నుంచి వాళ్ళు అనేకం అయ్యారు. నీ బుర్రలో ఎన్ని అంటుంటాం కదమ్మా సహజంగా, నీ బుర్రలో ఎన్ని ఆలోచనలు రా అంటుంటారే, ఆ ఆలోచనలన్నీ కళలు. సముద్రంలో అలలు నీ బుర్రలో నీ ఆలోచనలు, అవి కళలుగా కిందకు వస్తున్నాయి.
అనేకం అవుతున్నాయి. అవునా? సింపుల్‌గా చెప్తున్నా. సో, శాస్త్రాల కింద అవి ఎలా ఉంటాయి? వేరువేరుగా ఉంటాయి గాబట్టి సంధానం జేయటం మనకి రాదు. అదే అనుసంధానం జేస్తే నాద బిందు కళల మీద కొద్దిగా అవగాహన, అదే ధ్యానము, క్రియ ఇవి చేస్తే ఓహో! అహం బ్రహ్మాస్మి ఉన్నది ఒకటే కదా! ఇవన్నీ అనేకం గదా! ఇవన్నీ సముద్రం ఒకటే కదమ్మా! అలలు వేరు వేరుగా ఉన్నాయి. అది ఇవన్నీ గూడా సుధా సాగరం నుంచి వచ్చే అలలే. ఆ రహస్యం తెలుసుకోవాలి గదా! ఉన్నది ఒకటే అనేకముగా భాషిస్తోందని. అది తెలుసుకుంటే ఈ నామము సుధా అనేది నీకు అనుభూతి అవుతుంది. తెలుసుకోలేదనుకో, దాన్ని కలపటం నీకు రాదనుకో, నాదబిందు కళలు. కలపటం. ఆ కలపటం నీకు చేత కాకపోతే మటుకు నువ్వెప్పుడూ గూడా మాయలో ఉంటావు గాబట్టి, ఇదంతా గూడా అవి వేరుగా ఉంటాయి గాబట్టి, నువ్వు ఈ జన్మకే గాదు, ఏ జన్మకైనా గూడా అది ఒకటి అని ఒప్పుకో. నాదం వేరు, బిందువు వేరు, కల వేరు అంటూ జీవిస్తావు. నేను వేరు, దేవుడు వేరు, పక్కవాడు వేరు. ఇదే అనేక కళలు. హ్మ్. ఎప్పుడైతే ముఖ్య ప్రాణము ఇప్పుడు నువ్వేం చేస్తావు క్రియాయోగంలో గురువుని ఆశ్రయించి గురువుగారు నాకు ఈ త్రిపుటి అనేది ఏదైతే ఉందో నాద బిందు కళలు ఇది ఐక్యానుసంధానం చేసే మార్గం చెప్పండి. అడగాలి గురువుని. అందుకే జ్ఞానం నుంచి ప్రశ్న వస్తుంది. తెలివైన వాడు గొప్ప గొప్ప ప్రశ్న వేస్తాడు. ఏమ్మా? సో, జ్ఞానం నుంచి అడిగామనుకో, ఓహో! వీడికి నాదబిందు కళలు అంటే ఏంటో పాపం ఆఖ్యానుసంధానం చేయటం వీడికి తెలియాలి. ముందు వీడికి ఉదాన ప్రాణ ఉత్పత్తి గురించి జెప్పాలి. ముఖ్య ప్రాణం అంటే ఏంటో వీడిని అందులో కూర్చోబెడితే గాని, సానుభూతికి రెడీగా ఉండాలి గదమ్మా! మరి అమెరికాకి వెళ్తున్నావంటే అన్ని సర్టిఫికేట్‌లు పర్ఫెక్ట్ ఉన్నాయా? లేదా వీసాలు ఇవి, అవి, కరోనా సర్టిఫికేట్‌లు, నువ్వు తీసుకున్న వ్యాక్సినేషన్ అన్నీ అడుగుతారు దిగంగానే. అన్నీ చూపిచ్చాలి. యూ హావ్ టు ఫర్నిష్ ఆల్ యువర్ డీటెయిల్స్. అలానే నువ్వేంటంటే నిన్ను ఫస్ట్ అసలు ముఖ్య ప్రాణం అంటే ఏంటో తెలుసుకో. తర్వాత ఆ ముఖ్య ప్రాణ అనుసంధానం అనేది ప్రాక్టికల్‌గా ఇగో అమ్మా దీన్ని కలుపు అంటే టక్కని జ్ఞానంతో కలుపుతావు. కలిపినప్పుడు ఇంక జ్ఞానంతో పని లేని స్థితి వస్తుందే, అప్పుడు ముఖ్య ప్రాణం అనేది ఉత్పత్తి అవుతుంది. నీ ఆత్మని తెలుసుకుంటావు. ఆత్మ మూడో ఒకరి దగ్గరికెళ్తుంది. సో, అప్పుడు బ్రహ్మ శీర్షము దగ్గర అమృత వర్షము ప్రారంభం. ముఖ్య ప్రాణ స్వరూపిణి అయిన ఈ సుషుష్మ అంటే నీ సుషుష్మని జాగృతం చేసుకొని గురువు దగ్గర కూర్చొని గురువు దాన్ని జాగృతం చేసినప్పుడు అది షట్చక్ర భేదన చేసుకొని ఆ సహస్రార కమలం దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఈ అమ్మవారు ఈ శక్తి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఈ ఆజ్ఞా చక్రం దాటిన తర్వాత పైన వచ్చే సహస్రారం దగ్గర ఉంది అక్కడ ఆ తల్లి ముఖ్య ప్రాణ స్వరూపిణి అయిన ఈ సుషుష్మ అంటే నువ్వు శాస్త్రారము నుండి పైకి వెళుతుందో అంటే శాస్త్రారం నుంచి పైకి వెళుతుంది ద్వాదశాంతంలోకి. ఆ తేజస్సుని ఏమంటారు? ఇప్పుడు నువ్వు ఏం చేశావు? నీది తేజస్సు, బ్రాజస్సు, ఓజస్సు వైపు వెళ్తున్నావు. అక్కడి నుంచి కురుస్తున్న అమృతం ఏదైతే ఉందో అమ్మవారిది. అది చెప్తున్నాడు. ఆ తేజస్సునే అమృత వర్షం అంటారు. ఒక్కసారి నీకు పులకరించి అంటే నీకేంటంటే అది దాన్నే బ్రహ్మానందము అంటారు. ఇంకా మనం ఎవరు ఏం చెప్పలేరు దాని గురించి. ఏనన్నా ఆ ఐక్యత ఉంది. అదే మన శ్రీకృష్ణుల వారు ఆత్మ పరమాత్మ యొక్క కలయిక ఎమర్జెన్స్ అన్నారు. ఆయన గురువుగారు ఎక్కువ పదాలు ఉపయోగించేవి ఇవి రెండే. ఈ ఎమర్జెన్స్ అయినప్పుడు మాయ, మళ్ళీ మెర్జెన్స్ అయినప్పుడు వచ్చేదే కలవటమే సుధా. దాన్నే అమృతము. కాబట్టి సాగర అంటే అదే సుధా అవుతుంది. ఆ తేజస్సుని అమృత వర్షం అంటారు. అదే సుధా అంటారు. అంటే నువ్వు సాక్షాత్ బ్రహ్మనిగా, అమ్మవారిగా నువ్వు ఆ స్థితికి చేరుకున్నావు అని. నీ నీ యొక్క తేజస్సు ఏదుందో ఆ తేజస్సు రాజస్సు నుంచి దాటి రాజస్సు నుంచి ఓజస్సు దగ్గరికి వెళ్ళటం. ఏనన్నా? ఆ ఓజస్సే నువ్వు. నువ్వు తేజస్సులో ఉన్నావు గదా! అప్పుడు శరీరంలో అని ఇట్లా ప్రశ్నలు ఉండవు ఇంకా. అక్కడ అదయిపోయావు నువ్వు. నీకెప్పుడూ ఆనందమే. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూనే ఉంటావు. అలా. హ్మ్. అదే అమృతం. ఈ శరీరాలు ఇచ్చే ఆనందాలు అసలు నీకివన్నీ తుచ్చంగా కనిపిస్తాయి. ఏంటండి అదేం ఆనందం. అవునా? ఇదండి అసలైంది ఆనందం. ఆ!
అమ్మ అమ్మవారు ఓజస్సులో కలవటం అంటే సహస్రార కమలం దాటి రాజరాజేశ్వరి బ్రహ్మకచ్చంలో నువ్వు కలుస్తున్నావు అంటే అక్కడ ఓజస్సు అమృతం కురుస్తూ ఉంటుంది. అందుకే నువ్వు అక్కడ దాకా వెళ్ళినప్పుడు నీ ఇక్కడ స్థూలంలో నీ యొక్క ఈ ఈ ఈ సహస్రారం ఉందే, హెడ్ రీజన్, ఆ సహస్రారం నుంచి నీకు ఒక 10-20 చుక్కలు అమృతం కూడా నీకు స్థూలంలో కూడా నీ గొంతులో పడుతుంది చుక్కలు. అది అది నిన్ను ఒళ్ళు మైమరిపిస్తుందనమాట. అదే బ్రహ్మానందంలోకి వెళ్ళిపోయాడండి ఆయన అంటారు. తన్మయత్వాన్ని దాటిపోయినవాడు. బ్లిస్ బియాండ్ జాయ్. స్థూలంగా కూడా హ్మ్. అది నువ్వు అనుభవించొచ్చు. ఇంతకంటే నీకు సద్గురువు ఏమిస్తాడమ్మా? నీవు జీవన్ముక్త ఏమ్మా? అమ్మవారి పని చేసావు. నిస్సంకల్పంగా బతికావు. మళ్ళీ అమ్మవారి రూపంలోకి వెళ్ళిపోయావు. ఇదే. నీకు ఆ యొక్క అమృతం ఎలా ఉంటుంది స్వామి? ఆ! ఎలా ఉంటుంది కొద్దిగా వర్ణన చేస్తారా అంటే, ఇది చాలా రహస్యం అమ్మ. అయినా గూడా మీకోసం నేను చెప్తాను. ఒక ఇది ఎలా ఉంటుంది అంటే ఆహ్, ఆ ఆనందం స్థూలంలో ఎలా ఉంటుందో చెప్తున్నాను. నా సంగతి పక్కన పెట్టండి. ఒక అవధూత, ఆమె పేరు తెలీదమ్మా. చివటం అమ్మ ఎవరో వాళ్ళు ఆ బ్రహ్మానందంలో పొందే అనుభూతి ఎలా ఉంటుంది అంటే, ఆమె నోట్లో నుంచి పాపం అక్కడ చాలా మంది పెద్దలుంటే చూపిచ్చింది ఆమె. నోట్లోంచి తీసి అదెలా ఉంది అంటే, కొబ్బరి లౌజుందే, కొబ్బరి ఎలా ఉంటుంది? ఇప్పుడు కొబ్బరి బోండా మనం తాగేస్తాం గాని నీళ్ళు లోపట వైట్‌గా వస్తుంది. అది కూడా మనం వెయ్యండి తింటాం అంటామే. అటువంటి కలర్‌లో ఆమె చూపిచ్చింది. చాలా ఇది అమృతం ఎలా ఉంటుందంటే అది చూపిచ్చింది. ఇంతకంటే అవధూతలు ఏం చూపిస్తారమ్మా? ఆ! థట్ ఈస్ ద బ్యూటీ అమ్మా. అటువంటివన్నీ గూడా అన్‌రికార్డెడ్ నాన్న. ఎవరు రికార్డ్ చెయ్యరు. మనం ఏంటంటే నాన్న, చాలా మటుకు ఈ మనం పుట్టి, మనం పనికిరానివే మనసులో పెట్టుకొని, అవే రికార్డ్ చేసుకుంటూ, దాంతోనే మనం మననం చేస్తూ, ఆ మాయా మనుషులతో జీవితాలు గడుపుతూ, అమృతాన్ని పోగొట్టుకొని ఆ! ఈ గరళాన్ని మనసులో పెట్టుకొని, గరళము అంటే విషపూరితమైన ఆలోచనలు ఇవన్నీ. ఇవన్నీ ఏమవుతాయంటేనండి జబ్బులకి దారి తీస్తుందన్న. శరీరం నీకు సహకరించదు. ధ్యానంలో, యోగంలో, క్రియలో ఇక్కడ సహకరించదు. ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. మరి విషంలతో ఉన్నవాడు ఎలా ఉంటాడు? అమృతంతో ఉన్నవాళ్ళు ఎప్పుడు పిల్లలు చూడండి. వాడికి ఏం ఇలా చెప్పంగానే ఇలా చేసి చూపిస్తాడు వాడు. ఏకసంతాగ్రహులు. వాళ్ళు 10 సార్లు చెప్పించుకోరు. ఒకటేసారి వాళ్ళకి. అది టక్కని మనకంటే బాగా చేసి చూపిస్తాడు. "అరే! ఎంత బాగా చేశావురా!" అందుకే చిన్న పిల్లల మనసులన్నీ గూడా ఆ! తెల్ల కాగితంలా ఉంటాయి. ఏం చెప్తే అవే అక్షరాలు అక్కడ వాడి మనసు మీద, మనోఫలకం మీద రాయబడతాయి. అందుకే మంచి సంస్కారాలు ఇవ్వండి అంటాం అది. సుధా అంటే అర్థమైంది కదమ్మా! బ్రహ్మానందం అంటే అది. అదే స్థూలంగా ఒక కథ రూపంలో చెప్పాను. ఏమ్మా! అది జరిగింది. ఆ కథ జరిగింది. ఆ కథ కాదది వాస్తవం. ఒక అవధూత ఆమె ఆడ అవధూత ఆమె. ఎక్కడో పల్లెటూరులో ఆమె ఆ స్థితికి వెళ్లి, ఆ ఊర్లో ఆ పెద్దలకి చూపిచ్చింది. అప్పటినుంచి ఆమె అమ్మగా కొనియాడబడింది. ఒక గ్రామ దేవత స్థితికి ఎదిగిందామె. అది. ఇక ఐదవ నామం నాన్న సాగర. సుధా సాగర అన్నారు కదా నాన్న. ఈ అమృతమే ఒక సాగరము. ఒక రకంగా చెప్పాలి అంటే ఏంటంటే నాన్న, అలలన్నీ ఒడ్డు దగ్గరికొచ్చినప్పుడు తెల్లటి నురుగొస్తుందిగా. నురుగు. నురుగనేది వస్తుంది గదా! ఏమ్మా! ఆ నురుగే సుధా సాగర అంటే అదే అమృతం అని. సాగర అంటే ఆమె అనంత స్వరూపిణి కాబట్టి, ఆమేమిటి అనంత స్వరూపిణి. ఆమె అనంత స్వరూపిణి. అనంత స్వరూపిణి ఎందుకన్నారు? హ్మ్. అనంత స్వరూపిణి. అలానే కాబట్టి సాగర అంటే సముద్రము అని మాత్రమే కాక సర్వ ప్రపంచమునందు ఉన్న
ఉదాన వాయువు స్వరూపిణి అని కూడా అర్థము. ఇప్పుడే చెప్పాను కదా ఉదాన ప్రాణ ఉత్పత్తి అని. ఇప్పుడు రేపు పొద్దున మీరు సాయంత్రం కల్లా, రేపు శుక్రవారం కాబట్టి మీకు హోంవర్క్ అన్నమాట. హాలిడే అని కాదు, హాలిడే పక్కన పెట్టండి. నాకు శనివారం ఎవరెవరు విన్నారో నాకు చెప్పండి ఉదాన ప్రాణం గురించి పెద్ద గురువు గారి మాటల్లో. అది ఏమిటి? సముద్రము అంటే ఏమిటి? అంతా సముద్రంగా కనిపిస్తోందండి. అంతా సముద్రం నిండి ఉందండి. అవును, స్థూలంలో కూడా అంతే కదమ్మా! సప్త సముద్రాల మధ్య మన భూభాగం ఎంత చెప్పండి? మన శరీరంలో నీరేగా అంతా నిండి ఉంది, రక్తమేగా. ఏముందమ్మా? అంతా సముద్రమేనండి. ఆ అనంత అండి. ఈ ఇప్పుడు పైన పరాశూన్యంలో ఈ నక్షత్ర కోటి ఇవన్నీ కూడా వేలాడుతున్నాయి. సముద్రంలో బుడగలుగా ఉన్నాయి. సముద్రంలో బుడగలమ్మా ఇవి. ఆహా! ఆ పరాశూన్యంలో ఈ శ్రీచక్రం అంతా కూడా ఇక్కడ నువ్వు చూస్తున్న ఈ సృష్టి అంతా కూడా అక్కడ తేలియాడుతోంది బుడగలుగా. అందుకే బుడగ వంటి బ్రతుకు అది చిటుకలో ఉన్న చిటుకు అన్నాడు. ఊరికే అనలేదు. అనంతకాలం ఎందరో వస్తుంటారు, పోతూ ఉంటారు. ఎన్నో నక్షత్రాలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాని గురించి చెప్తాను. సహస్రకోటి అమ్మవారు సహస్రకోటి అంటే అది నేను క్యాలిక్యులేషన్స్‌తో చెప్తాను. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్‌తో. ఏదన్నా సూర్యుడికిను ఎంత దూరంలో ఉంటుంది ఇవన్నీ కూడా మీకు తెలియాలి గదా! ఈ లోక ఎక్కడుంది? అక్కడ ఎవరు ఉంటారు? ఏ లోకం అది? అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాం నాన్న. అది నేను ఇంగ్లీష్‌లో ఉంది. అది తెలుగులో మీకు చెప్తాను. ఏమ్మా? ఇప్పుడు చెప్పొచ్చు. కానీ ఈ నామం దగ్గరకొచ్చావు నాన్న. అందుకే నేను శనివారం అది చెప్పాలి మస్ట్. సహస్రకోటి నామం అది. ఇక్కడే ఉంది. తీసి పెట్టాను. మీకోసమే తీసి పెట్టాను చెప్పాలని. మీకు మ్యాథమెటికల్‌గా చూపిస్తానమ్మా. సైంటిఫిక్‌గా చూపిస్తాను. ఈ సైంటిస్టులందరూ మీతో చర్చ చేస్తే వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి. ఎవరమ్మా నీకు ఇన్ని రహస్యాలు చెప్పారని. తెలుసా? వాడు రీసెర్చ్ చేస్తూనే ఉంటాడు. కొన్ని తరాలు పడుతుంది. మీకు క్షణంలో అమ్మవారి కృపతో మీకు తెలుస్తున్నాయి అన్ని విషయాలు. సో ఉదాన వాయు స్వరూపిణి ఆవిడ. అదే సముద్రము అని కూడా అర్థము. ఓకే. సో సుధా అంటే అయిపోయింది. ఇప్పుడు 6వ నామం ఆఖరిది సుస్థ. మొదటి అక్షరం సు, ఆఖరి అక్షరం స్థ. గుప్తనామం. సుస్థ అంటే ఏమిటి? దేని గుప్తనామము? దాని అర్థం ఏమిటి? సుస్థ అనగా శ్రీచక్ర త్రికోణమునందున్న దానిని సు అంటారు. ఏమ్మా? శ్రీచక్రం ఉందిగా, త్రికోణం ఉందిగా. త్రికోణము మధ్యలో ఉన్న బిందువు ఏదైతే ఉందో దాన్ని సు అంటారు. అంటే అన్నిటినీ కనబోయేది అని. అలానే మీకు స్థూలంగా అర్థం కావాలి అంటే శ్రీచక్రం చూశారు కదా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా చూడండమ్మా, మన గుమ్మానికి పండగ వస్తే ఏం కడతాం? మామిడాకులు కడతాంగా. అది మన ఇంటి లోపలికి రావటం అదేంటిది? సుస్వాగతము అన్నాం. అవునా? ఈ నామాన్ని దృష్టిలో పెట్టుకునే ఇగో ఇవన్నీ మనం తెలుసో తెలియకో ఈ పనులన్నీ చేస్తున్నామని. సుస్వాగతము, మా ఇల్లు ఒక బిందు స్థానము, ఇక్కడ అన్ని కూడా సంతోషాలు ఉంటాయి, శుభప్రదమైన గృహము అని మనం ఏం చేస్తున్నాము? మామిడాకులు కడుతున్నాం. అదే సుస్థ. ఆ బిందువుకి అది సుస్థ. ఆ నామమే సుస్థ. స్థ అంటే స్థానము అని, ఆ ఇల్లు అని, ఆ శుభప్రదమైన ఇల్లు అని. సుస్వాగతము అన్నాము. అదనమాట సుస్థ అంటే. అది ఎవరికది సుస్థ? అన్ని 14 లోకాలకి కూడా. ఎందు నుంచి వచ్చాము మనం మళ్ళీ అందులోకే వెళ్ళాలి. ఆ ఇంట్లోకే వెళ్ళాలి నాయన. నువ్వు రోడ్డు మీద ఎన్ని ఊర్లు తిరిగినా, ఎక్కడ తిరిగినా నువ్వు రావాల్సింది మళ్ళీ సుస్థ. నీటికే రావాలి అర్ధరాత్రి అయినా. అవునా? ఏముంది సార్, పొద్దున్నే వెళ్ళండి ఊరికి.
అర్ధరాత్రి ఎందుకు డ్రైవింగ్ చేయటం అంటే, లేదు లేదు మేము వెళ్ళిపోవాలని అనేవాళ్ళు కొందరు తొందరపడే మనుషులుంటారు. వాళ్ళని అక్కడ పడుకోవటానికి కూడా వాళ్ళకి ఇష్టం అనిపించదు. వాళ్ళ ఆత్మ అంతా ఇంటి మీదే ఉంటుంది. హ్మ్. మనం మరి ఇక్కడ మన భూమి మీద పుట్టినప్పుడు మనకేమనిపిస్తుంది? ఏముంది స్వామి ఇది ఇగో ఈ శరీరము ఒక ఇల్లే. అవునా? ఇప్పుడు మన శరీరం ఉందనుకోమ్మా, ఇది సుస్థ. దేనికి సుస్థ? మన ఆత్మకి. ఆత్మ ఏమిటి? బిందువు. ఈ బిందువు ఎలా చెప్పాలి? మంచి మాటలు. ఆయన నుంచి అంటే ఆ ఇంటి నుంచి మంచి విషయాలు తెలుసుకుంటామండి. శ్రీ విద్య చాలా మంచి మంచి విషయాలు. వేదాంతాలు, నాదాంతాలు అన్నీ గూడా ఆయన చెప్తారండి. పరానాదం, నాసదీయ సూక్తం దాకా కూడా ఆ మహానుభావుడు పలుకుతూ ఉంటాడు. ఆ శరీరంలో ఉన్న, ఆ గృహములో ఉన్న ఆయన బిందువు, ఆయన ఆత్మ అలా పలుకుతుందండి. అక్కడి నుంచి ఆలోచన చేయండి ఇంకా. స్థూలమైన ఇండ్లు గాని, మళ్ళీ నీ ఆత్మకి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో సుస్థ. మళ్ళీ అది అక్కడికే పోవటం. అటువైపు ప్రయాణం చేయించాలి. అది. ఏ ఇంటి నుంచైతే నువ్వు శుభప్రదంగా బయలుదేరావో, శరీరం తీసుకొని ఈ భూమి మీదకొచ్చావో, ఆ ఇంటి యొక్క తలంపే తలుపులమ్మ తల్లి అంటారు చూడండి. ఆ తలంపులు పెట్టుకునే భూమి మీదకొచ్చాం మనం. అదే తలంపుల్ని మనసులో పెట్టుకొని, మళ్ళీ అదే ఇంటికి మనకెందుకు పంపించింది అమ్మవారు? ఆ పని చేసుకోవటం, మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళటం. అదే కథ కంచికి మనం ఇంటికి అంటే అది. మన ఇల్లు గాదిక్కడ. శ్రీ విద్యలో కథ కంచికి మనం ఇంటికి అన్నారు. అంటే మన జీవితం కథ కంచికి అంటే మూడో కన్ను దగ్గరికి వెళ్ళిపోవటం. ఆ బిందువులోకి వెళ్ళిపోవటం. అప్పుడేమైంది మనందరం మన ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా తెలుసుకోవటం అది కంచికెళ్ళిపోయింది. మనందరం మళ్ళీ ఎక్కడికెళ్ళిపోయాం? బిందువులోకెళ్ళిపోయాం. కథ వినేసామండి. మళ్ళీ మా ఇంట్లో మేమున్నాం. ఇదే ఇల్లు. అదే త్రికోణాంతర దీపిక. నీ జీవితమే కథ కంచికి చేసుకో. నీ ఇంటికి నువ్వు చేరుకో. అదే కథ కంచికి మనం ఇంటికి అంటే అది. నీ ప్రాణాన్ని ముఖ్య ప్రాణంలో కలుపు. నీ ఇంటి అంతే కదమ్మా! ఏ కష్టం వచ్చినా ఆ! ఇప్పుడు మనం గూడా మన ఇంట్లో స్థూలమైన ఇళ్లల్లో గూడా బయటికి వెళ్లి కష్టపడుతున్నాము అంటే, మన ఇంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం. పక్కవాడిని దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నామా? అలానే ఇంకా వైడర్ సెన్స్‌లో ఇంకా గొప్ప ఆలోచన చేస్తే, అమ్మవారి మనసు నీకొచ్చిందనుకో, లేదండి నాకెందుకండి నాకు స్వగతం ఏంటి? నాకు లేదు. స్వపర. పరయే ముఖ్యము. పరయే నా వాడు బావుంటే నేను బావుంటా. అర్థమైందా? హ్మ్. దానికోసం రావటం. అలానే అది చక్కగా ఆ పని నిర్వర్తించి మళ్ళీ నీ ఇంటికి సుస్వాగతము అంటే సుస్థాలోకి నువ్వు వెళ్ళిపోవటం. అదే నీ యొక్క జీవన్ముక్తి. అదే నీ యొక్క అదే బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగాల్లో అన్నీ పోగొట్టుకొని ఇవన్నీ కంచికి చేర్చి నువ్వు ఇంటికి వెళ్తాం. ఆత్మని తీసుకెళ్ళి అమ్మవార్లకి అప్పజెప్పటం. నీ నీ స్థూల శరీరం గూడా కంచికి. నీ సూక్ష్మ దేహం గూడా కంచికి. నీ ప్రాణ శరీరం గూడా కంచికి. మరి ఆత్మ ఏమైంది? సుస్థాలో వెళ్ళిపోయింది. కంచికి, మనం ఇంటికి. శరీరంతో ఉన్నప్పుడు మంచి పనులు జేయండి. మనసులో మంత్రాలు చెప్పుకోండి. మంచి విషయాలు ఆలోచన జేయండి. ప్రాణాన్ని చక్కగా ఏమిటి మాయ వైపు నడపకుండా ఏమ్మా రధ్యస్థ అంటే అమ్మవారి మార్గంలో ప్రాణాన్ని నడపండి. ఉదాహరణ ప్రాణం మార్గంలో పెడితే నువ్వు తప్పకుండా నువ్వు బిందువు యొక్క సుస్థాలో చేరుకుంటావు నాయనా అని చెప్తున్నారు. ఇది అర్థం. ఇదే ఈ అర్థం చేసుకోవటం కూడా అమృతంతో సమానం. అర్థం కాలేదంటే మళ్ళీ విషమే. ఆ! ఒక విషయం మనకు తెలిసింది అంటే ఎంత ఆనందం పడతాం. అవునా? అబ్బా! ఎన్నాళ్ళకండి ఈ విషయం గురించి నేను తెలుసుకున్నాను అని. అవునా? సరైన గురువు మనకు దొరికాడు అంటే మనకే ఆనందం వేస్తుంది కదా! అబ్బా! ఎంత డబ్బు ఖర్చు పెట్టానని, ఎంత సమయం ఖర్చు వెచ్చించాను. చివరికి దొరికాడండి. ఆఖరికి దొరికాడాయన. అసలు దొరుకుతాడా? దొరకడా? అనే అనుమానం నాకు. అలాంటిది నేను ఈ శరీరం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దొరకటం నా అదృష్టం అండి. ఏ పూర్వజన్మ సుకృతం ఇది. లేదా ఆయన కరుణ అనుకోండి. రామ్మా! నాన్న ఫ్యాన్ ఎయి నాన్న. ఆ! F1 గుడ్ ఈవెనింగ్. మన నీ పని చేసుకో తల్లి. నేను ఒక్క నిమిషంలో టైం ఉంటే మాట్లాడతాను తల్లి.
అమ్మవారికి చీర తీసినట్టుంది. ఇక లోపలికి వెళ్ళమ్మా, ఇక్కడే కూర్చుంది. కాళ్ళు కొడుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అలంకారం చేయండి. ఓకే. సో ఈ అమ్మవారు సుస్థ అనగా శ్రీచక్ర గత త్రికోణమునందున్న దానిని సు అంటారు నన్న. అంటే అదే విశ్వయోని, భగవతి, భగమాలిని ఏమ్మా అంటాం కదా. సు అంటే ఏమిటి? ప్రసూతి, సర్వ సృష్టిని కనది కాబట్టి. భగ అంటే ఏంటి? భగము ఏమ్మా. అలానే భగమాలిని, ఇలా పేర్లు అనమాట అమ్మవారికి ఏమ్మా. ఆ త్రికోణం అంతా అది జన్మస్థానము అని. అందుకే సృష్టికి సంకేతం ఏది అంటే విశ్వయోనియే. అందుకే తల్లిదండ్రులకి అంత గొప్ప ఇది ఇచ్చారనమాట అని గుర్తుంచుకోండి. ఈ సృష్టిలో నువ్వు రావాలి అంటే నీ మార్గం అదే. అర్థమైందా అమ్మా? అక్కడ ఆ విశ్వయోని నుంచి నీ ఆత్మ బయలుదేరితే ఇక్కడ మన తల్లిదండ్రుల యొక్క విశ్వయోని నుంచి మనం శరీరధారులే బయటపడ్డాం. అది నీ మార్గం రద్యస్థ అంటే అదనమాట. మరి అది మర్చిపోయి నువ్వు మాయలో అనేకంలో తిరుగుతున్నావు. కొన్నాడా? ఎంత? ఓ మై గాడ్. నేను వినాయకుడికి చెప్పాను నీకు ఇచ్చేయమని. థ్యాంక్ యూ నాన్న. వెళ్ళరా నాన్న, నీకు ఎవరెవరికి ఇష్టం ఉందో వాళ్ళందరికీ ఇచ్చేస్తా ఏనన్నా. సో అక్కడి నుంచి సృష్టి అంతా పుట్టింది కాబట్టి అది స్థానము కాబట్టి అది ఏమైంది? సుస్థ. అదనమాట. ఇప్పుడు చెప్పండి అమ్మా, మన ఇల్లు ఏది? అది బిందు స్వరూపిణి అని కూడా అర్థము. అంటే ప్రపంచ అభివ్యక్తి ఆ త్రికోణాంతర బిందువు నుండి వచ్చినది. ఈ ప్రపంచాన్ని ఆమె తన యొక్క విశ్వయోని నుంచి దీన్ని బయటికి తీసింది. అంటే ఏంటంటే దీన్ని అభివ్యక్తం చేసింది అని ఏమ్మా. అది అమ్మవారి గొప్పతనం. అది సంకల్పం పైన చేసింది కదా హృదయంలో, ఆజ్ఞాచక్రంలో. అది ఈశ్వరుడు స్థానము. మళ్ళీ కిందకి ఆయన వచ్చినప్పుడు మళ్ళీ ఆయన్నే ఈశ్వరి అయి మళ్ళీ విశ్వయోని నుంచి ఈ యొక్క సృష్టిని అభివ్యక్తం చేశాడు అని. అందుకే ఉన్నది ఒకటే, రెండు కాదు. ఇది శ్రీ విద్య అంటే. ఉదాహరణకి వానపాము అని చెప్పాను కదా, ఆయనలోనే మేల్ అండ్ ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి నాన్న. ఆయన సంకల్పం చేసినప్పుడు తండ్రి అయినప్పుడు, అలానే తల్లి రూపంలోకి వచ్చినప్పుడు రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా, అలా ఆయన ఆ స్థితిలో వచ్చినప్పుడు ఆయన తల్లి అవుతాడు. అదే అమ్మవారు, అదే ఆయన ఈశ్వర శక్తి, ఈశ్వర చైతన్యము. అది మళ్ళీ ఆ విశ్వయోని నుంచి త్రికోణాంతరం నుంచి దీపికగా బిందువుగా ఉందే. అక్కడి నుంచి ఈ 5 ఆకాశాలు, ఇలా ఇవన్నీ కూడా స్థూల సృష్టి. అనోవణియాన్ మహతో మహి అని చెప్పాను కదా. సూర్యుడి దగ్గర సబ్ ఆటమ్స్ ఏమన్నా యాంటీ మ్యాటర్ అంటారు, అల్ట్రావైలెట్ రేస్, యూవి రేస్, ఇవన్నీ కూడా అవి స్థూలంలోకి వచ్చాయి అని. అక్కడి నుంచి మనం అణువుల నుంచి కట్టుకొని ఇలా మనం బుద్భుత ప్రాయము పుట్టినప్పుడు ఎలా ఉంటాం? నీటి నుంచి పుట్టాం కదమ్మా. శుక్ర శోణితాలేగా, అండము పిండము బ్రహ్మాండము. అలా దాన్నే ఆ త్రికోణాంతర బిందువు నుండి వచ్చినది శ్రీచక్ర బిందు స్థానము సుధాసాగరము. అదే సుధాసాగరము ఏమ్మా, అమృత స్థానము అని ఏమ్మా. ఇది చాందోగ్య గురువుగారు చాందోగ్య ఉపనిషత్తులో కూడా చెప్పారు నాన్న. ఇది గురువుగారు చాందోగ్య ఉపనిషత్తులో కూడా శ్రీ విద్య ఆయన చెప్పడం జరిగింది. సిడి కూడా ఉంది మన దగ్గర. అది పుస్తకం రాసి మళ్ళీ దాన్ని నేను ప్రింట్ చేయాలి నాన్న. చాందోగ్య ఉపనిషత్తులో ఏముందంటే నాన్న, బ్రహ్మలోకంలో అర న్య అన్న పేర్లు గల 2 సుధా హృదయములు ఉన్నవని చెప్పబడ్డాయి. ఏమిటా 2 అంటే? 2 హృదయాలు, అర ప్లస్ న్య, అర అండ్ న్య అని 2 అన్న పేర్లు గల 2 సుధా హృదయములు ఉన్నవని చెప్పబడ్డాయి. ఇక్కడ అర్థమైందా అమ్మా? ఒకటి ఈశ్వర సంకల్పము,
ఒక హృదయము. అది మళ్ళీ కార్యరూపంలో ఆయన తెలుసుకొని తన శక్తిని కలవటం వలన వచ్చినది ఇంకో హృదయము అని అలా కూడా అర్థం చేసుకోవచ్చు. మూడవదిగా విశ్వయోని నుంచి ఈ సృష్టి వచ్చినది అని. అందుకని అర ప్లస్ జ్ఞ అంటే అది 2 హృదయాలు. ఆయనకి ఒకే ఈశ్వరుడికి 2 హృదయాలు ఉన్నాయి. సంకల్పము ఉంది, కార్యము ఉంది. దాన్నే అర జ్ఞ అలా కూడా చాందోగ్యోపనిషత్తులో చెప్పడం జరిగిందమ్మా. ఇదియే సుధాసాగరము. బ్రహ్మాణి అయిన పరదేవత, ఆమె బ్రహ్మాణి అయిన పరదేవత అందు వసిస్తూ ఉంటుంది, అంటే నివసిస్తూ ఉంటుంది. అంటే సృష్టి సంకల్పం కార్యము కలిసిన తర్వాత ఆమె బ్రహ్మాణి అయి ఇంకా అక్కడి నుంచి ఆవిడ అంటే హ్రీంకారాధన గర్భితానలసికాం అది పెట్టుకొని కూర్చుని ఉన్నది. ఇప్పుడు సృష్టి ఎలా రచన చెయ్యాలి, నేను ఆకాశాలు ఉండాలి, తారాకోటి ఉండాలి, సూర్యచంద్రులు ఉండాలి, 14 లోకాల యొక్క రచన అంతా కూడా ఆ మేధస్సులో ఆ న్యా అరా ప్లస్ న్యా అనే ఈ 2 హృదయాలు కలిసిన తర్వాత హ్రీం అనే అమ్మవారి రూపం ఏదైతే ఉందో అది సుధా హృదయంలో ఉన్నవని చెప్పు. ఇదే సుధా బ్రహ్మాణి అయిన పరదేవత ఆవిడ. అందుకే మన ఋషులు మునులు కూడా వేదాలు శృతులు ఇవన్నీ కూడా సూక్తాలు దర్శనం చేసుకుని అమ్మవారి ఇదే ఇక్కడ ఈ సుధాసాగర్ దాకా వెళ్ళి దాన్ని వేదయుక్తం చేశారు నాన్న. అది అందుకే మన సనాతన ధర్మం మంది ఏమ్మా. ఎవడో చెప్పాడు అది మతం అంటే వాడికి అంతే తెలుసు. తద్భావం తద్భవతి, వాడు అంతే ఎదిగాడు. వాడు హిమాలయాస్ దగ్గర వీళ్ళేమో అక్కడ నిలబడతారమ్మా. వీడు చూడని లోకాలు చూపిస్తారు వాళ్ళు. వీడు చూసిన లోకం ఏముందమ్మా, 4 సందులు తప్ప. వీడు బొంద తెలుసు, వేదం వీడికేం తెలుసు. వేదాతీత విద్య అమ్మవారు. శ్రీ విద్య అంటే వేదాతీత విద్య. వేదం ఎక్కడి నుంచి వచ్చింది? దానిపైన ఏదో ఉన్నది, దాని గురించి చెప్పేది వేదం. అది సనాతనము కాబట్టి ముందు వచ్చినది కాబట్టి వేదము అమ్మా అది మనకి అథెంటిక్ డాక్యుమెంట్. అది ఏం చెప్తే అదే చేస్తాం. మన జీవితాలు కూడా వేదయుక్తంగానే వేదంగానే జీవితాలు వెళతాయి, మన ఇష్టానుసారంగా వెళ్ళవు అమ్మా. వేదాల్లో అలా చెప్పలేదు కదండి. మంగళసూత్రం వేసుకోవాలి, వేదంలో చెప్పారండి. దానికి పసుపు రాసుకోవాలండి. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? ఇంగ్లీష్ వాళ్ళు ఇవన్నీ చేస్తారా? మనకి దాని ప్రశస్తం తెలుసు. వేదంలో అమ్మవారు ఏమేమి అలంకారాలు చేస్తుందో మీ స్త్రీలు కూడా అవే చేస్తున్నారు ఇక్కడ భూమి మీద. దాని అన్నిటికీ కూడా విశేషార్థాలు ఉన్నాయి. అవి నీకు ఆరోగ్యమే కాదు, ఆత్మబోధ కూడా చేస్తాయి. మానసికంగా ఆత్మగతంగా కూడా ఎదుగుతావు. వేదయుక్తంగా జీవనం గడిపే వాళ్ళు ఎప్పుడూ కూడా వారు ఉన్నతంగానే ఉంటారు అని ఏమ్మా. ఆ బ్రహ్మని తెలుసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు అన్నారు. అంతేగాని జంజం వేసుకునేవాడు బ్రాహ్మణుడు కాదు. ఇంత శ్రీవిద్య నీలో ఉంది అంటే బ్రాహ్మణాలు అంటారు చూడండి అమ్మా, బ్రాహ్మణాలు. అవన్నీ నీ యొక్క నీ పైన ఏది శాస్త్రాల కమలం పైన అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ బ్రాహ్మణాలు తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. మనసును తెలుసుకున్నవాడు జంజం వేసుకున్నవాడు బ్రాహ్మణుడు కాదు. 4 మంత్రాలు నోటికి వచ్చి చదవంగానే అందరూ బ్రాహ్మణులు అయిపోతారా? అక్కడ దాకా స్వానుభూతి వెళ్ళిన వాడు బ్రాహ్మణాలని వాడు అనుభూతి చేసుకున్నాడని ఆ యొక్క పుస్తకాన్ని చదివాడు. ఈ పుస్తకం కాదు, స్థూల పుస్తకం కాదు అని చెప్తున్నారు ఇక్కడ. అంత స్థితికి వెలిగిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అంటారు. అంటే బ్రహ్మాణి స్వరూపులు అని, బ్రహ్మస్వరూపులు అని. అంతేగాని అదొక క్యాస్ట్ అని కాదు అమ్మా. ఆ మాటకు వస్తే క్యాస్ట్ సిస్టమే లేదు సృష్టిలో. అందుకే శ్రీ విద్యా మార్గం. అందుకే ఇది అన్ని మతాల్లో కూడా ఇది ఈ శ్రీ విద్య లేకుండా ఏ మతము లేదు. మతాలు ఇందులోంచి పుట్టాయి కానీ ఏమ్మా, పుట్టి మళ్ళీ ఈ శ్రీ విద్యలో ఉన్న ఈ బ్రహ్మాణినే వాళ్ళు పేర్లు పెట్టి వాళ్ళ యొక్క భాషల్లో పేర్లు పెట్టి ఈ శ్రీ విద్యా మార్గమే నడిచి అనుభూతి చేసుకుని వాళ్ళ వేదాలను చెప్పింది బ్రాహ్మణాలే. కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని తప్పు. అవును, గురువు ఒకటి చెప్తే శిష్యుడు ఒకటి చేశాడని ఇట్లా మతాలు పుట్టాయి. ఏం చేస్తాం, ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి అర్థం చేసుకున్నారు. అవునా, సరే కానీ అని వదిలేశారు. అదే ఇప్పుడు శాపంగా పరిగణించింది. అవునా, ఏంది రిజర్వేషన్లు ఇవన్నీ?
అంతే కదా. అవి లేవంటుంటే మళ్ళీ మీరు ఉన్నాయని చెప్పి స్వార్థపరులు మధ్యలో వస్తారు. ఏమ్మా? అదనమాట. అట్లా ఏం లేదు నాన్న. మనందరం మానవ జాతి మనది. మనం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ ఇవన్నీ ఏంటి అడ్డుగోడలు, పిట్టగోడలు, పిచ్చి కాకపోతే. అది పక్షికి ఆకాశమే హద్దు. అన్ని ఎగరనీయకుండా దానికి అమ్మవారు రెక్కలిస్తే దానికి నువ్వు క్లిప్ చేస్తే ఎలా? క్లిప్పింగ్ చేస్తే ఎలా? అవునా? చిన్నప్పుడు మనం చేస్తుంటాం. తేనెటీగలకి దాని తోకకి దారం కట్టి గాలిలో వదిలేస్తాం. అలా చేయకూడదు కదా నాన్న. దాని బతుకు అది బతుకుతోంది. పక్షి ఉందనుకో ఆకాశం దాకా దానికి ఎంత ఓపిక ఉంటే అంత ఎదుగుతుంది. తెలుసుకోనియండి విషయాలు. ఎందుకు వాళ్ళని ఇంతే తెలుసుకోవాలి మీరని మీరెవరు వాళ్ళకి ప్రజలకి నిర్దేశించడానికి? హ్మ్. నీకెక్కువ జ్ఞానం వద్దు. ఈ జ్ఞానం చాలని చెప్పి ఆపడానికి నువ్వెవరివి? అది. అందుకే పాపం చాలా మంది అమాయకులేంటంటే ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియక ఇగో చాలా మంది చేతుల్లో కీలుబొమ్మలయ్యారు. హ్మ్. అందుకే అమాయక జనం అన్నారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా తెలివితేటలు వస్తున్నాయి. ఎవడు మంచివాడు, ఎవడు చెడ్డవాడు, ఎవరికి ఓటెయ్యాలి, ఎవరికి వేయకూడదు, ఎవరు మనని అణిచేస్తున్నారు, మనం ఎందుకు ఇలా అణిగిపోతున్నాం, మన హక్కులేంటి, మనం ఏం మాట్లాడాలి. ఇవి ఇప్పుడు ఈ లాజికల్ మైండ్స్ అనేవి వచ్చాయి. ఒకప్పుడు ఎక్కడున్నాయి? అవునా? ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ ప్రభుత్వాలు ఏమిస్తాయా అని ఫ్రీగా. ఇప్పుడు అలా ఏం లేదు. ఎవరికి వాడు కాన్ఫిడెంట్‌గా బతుకుతున్నారు. మంచి పనే. అది మంచి సంకేతమే. అవునా? అప్పుడంతా శాపంతో కూడుకున్న జీవితాలు మనవి. ఇప్పుడిప్పుడే గదమ్మా! భారతదేశం గొప్పతనం తెలుస్తోంది ప్రపంచానికి. అది అటువంటి ప్రభుత్వాలు చేతుల్లో మనం అధికారాలు పెడితే తప్పకుండా మనందరం బావుంటాం. దేశాన్ని అమ్ముకునే వాళ్ళ చేతుల్లో పెడితే ఏముంది? మనని గూడా అమ్మేస్తారాళ్ళు. హ్మ్. నాకు తెలియని రాజకీయాలు. దరిద్రపు రాజకీయాలు. అందుకే ఇది మార్చడానికే ఈ శ్రీ విద్య. అందుకే కృష్ణుడు ఏమన్నాడు? ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను సంభవామి యుగే యుగే అన్నాడు. ఆ టైం ఇంకా పాపం ముదురుతే గాని ఇప్పుడేంటంటే ఆయన ఉనికి తెలుస్తుంది. మంచి తెలుస్తోంది సృష్టిలో. ఇప్పుడు ధర్మ రక్ష స్థాపన కోసమే కదా అన్ని దేశాలు కలిసి ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న క్రైసిస్. దీన్ని వీళ్ళని పక్కకి జరిపి సివిల్ గవర్నమెంట్స్‌ని ఎలా తీసుకురావాలి? సామాన్య జనులకి ఎలా న్యాయం చేయాలి? మరి వాళ్ళందరూ సమావేశాలు అవుతున్నారు. క్వాడ్ గ్రూప్స్ అని అమెరికాలో. ఎన్నెన్నో ఇప్పుడు మోడీ వెళ్లారు అక్కడికి. ఇటువంటి వాళ్ళు మహానుభావులు కూర్చొని ఏం చేస్తే బావుంటుంది? రేపొద్దున వీళ్ళు రాజ్య పరిపాలన చేస్తే వీళ్ళందరూ దేశమంతా టెర్రరిస్టులను పంపిస్తారు. దేశ రక్షణ ఏమిటి భద్రతకే దేశ రక్షణ, భద్రత దెబ్బ తగులుతుంది. ఎవరికీ సెక్యూరిటీ ఉండదు. అలా ఉంటాయి నాన్న. జస్ట్ ఒక వ్యూ చూపిస్తున్నాను. చూడండి ఇవన్నీ మంచి పరిణామాలే గదా! ఇప్పుడు వాక్సిన్స్ కనుక్కోవటం, ఫ్రీగా ఇవ్వటం ఇవన్నీ మంచి పనులే గదమ్మా! దేశాలకు మనం ఇస్తున్నాం గదా! మన డబ్బు పెట్టి మనమే తయారు చేసి ఒకరికి ఫ్రీగా ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం గాదు గదా! ఎవరిస్తాడమ్మా? కబుర్లు మటుకు కూర్చొని చెప్తారు వీళ్ళు టీవీల్లో. ఆళ్ళకేం తెలుసు అపోజిషన్ లీడర్స్‌కి మిడిమిడి జ్ఞానం. ఒకడికి వందిమాగదుల్లా పనిచేస్తూ ఉంటారు అది. వాడిని వాడు ఉంటారు గదా! వాడి దృష్టిలో పడాలని జెప్పి ఎంతసేపు వాడి కోసం జేస్తారు గానీ, ప్రజల కోసం జేయరు. మంచి పనులు. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో. నాది మీడియాలోకి రావాలి. మీడియా నుంచి మళ్ళీ సీఎం దృష్టిలోకెళ్తే నాకు మినిస్టర్ పోస్ట్ ఇస్తాడు. ఇలా. ఇవన్నీ రాజకీయాలు పనికిరాని రాజకీయాలు. కూడు గుడ్డ పెట్టకూడదు. ఎందుకు మన పని మనం చేసుకొని వెళ్ళిపోవటమే. హ్మ్. ఇప్పుడు బ్రహ్మాణి అయిన పరదేవత వసిస్తుంది అంటే అక్కడ ఉంటుందని. ఇది ఎక్కడి నుంచి ఉంటుంది స్వామి అంటే రాసుకోండి. సహస్రారము నుండి నువ్వు కింద నుంచి పైకి వెళ్తావు కదమ్మా జాగృతమై. సహస్రార కమలం దగ్గరికి వస్తావు కదా! సహస్రారము నుండి బ్రహ్మశీర్ష పర్యంతము. అంటే రాజరాజేశ్వరి అమ్మవారి వరకు ద్వాదశాంతాల వరకు. బ్రహ్మశీర్షం అంటే క్రేనియల్ పార్ట్. నీ యొక్క తల మీద చేయి పెట్టుకుంటే అక్కడ టాప్‌లో ఉన్నది. అక్కడి వరకు గూడా ఏమిటి బ్రహ్మాణి అయిన పరదేవత వసిస్తుంది. సహస్రారము నుండి బ్రహ్మశీర్ష పర్యంతము సుధాసాగరము. సుస్థ అంటే బిందు
కళ్యాణి అని అర్థం. బిందు కళ్యాణి అని. ఇప్పుడు నీకు కూడా ఏంటంటే నేను అక్కడి దాకా చేరానా? నేనెక్కడున్నాను? అని గురువుల్ని ప్రశ్నలు వేసే వాళ్ళకి జవాబులు ఇగో ఇవే జవాబులు. మమ్మల్ని అడగకుండా నేనే చెప్తున్నాను కదమ్మా! నువ్వు అక్కడి దాకా వెళ్ళినప్పుడు నీకు తెలియని ఒక అనుభూతి నీ గొంతులో వస్తుంది అని చెప్పాను కదా! ఆ చుక్కలు పడతాయని. అదే అమృతం. అప్పుడు తెలుసుకో నేను అక్కడి దాకా వెళ్ళానా అని నీకు తెలుస్తుంది. మళ్ళీ కిందకొస్తావు గదా! సవికల్పంలో కిందకొస్తావు గదమ్మా! అటునుంచి అటే వెళ్ళిపోవు గదా! నిర్వికల్పంలోకి. నీకు పనుంటే ఇక్కడ కిందకి రావాలి. ఆ! అదనమాట. హ్మ్. ఇక్కడికయింది నాన్న ఈ నామం.